ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూస్తే నేల తల్లికి సూక్ష్మ బహుమతి. నిన్న నమస్తే తెలంగాణ పేపరే రాకుండా పోయింది. పోనీ ఇవాళ నమస్తే తెలంగాణ పేపర్ వస్తే ఏమవుతుందంటే అలా కవిత వార్త కాదు, అది జోలే లేదు. నేల తల్లికి సూక్ష్మ బహుమతి. అతిగా పురుగుల మందు వాడకంతో పొలాల్లో పేరుకుపోయిన విషాలను సూక్ష్మజీవులు విరుగుడు కానున్నాయట. సారం కోల్పోయిన భూములకు అవి జవజీవాలను ఇవ్వనున్నాయి. హైదరాబాద్లోని ఓయూ మైక్రోబయాలజీ విభాగం ఈ దిశగా చేసిన పరిశోధనలు కొత్త ఆశలు రేకెత్తిస్తూ ఉన్నాయట. ఓయూలో రేరుగా ఇప్పుడు మళ్ళీ పరిశోధనలు పట్టాల మీద చెప్తా ఉన్నాయి. ఈ సూక్ష్మజీవులు ప్రత్యేకమంట. ఓయూ మైక్రోబయాలజీ విభాగంలో ప్రొఫెసర్ సందీప్త బూర్గుల ఆధ్వర్యంలో విద్యార్థులు 3 ఏళ్ల నుంచి ఈ పరిశోధన చేస్తున్నారు. ముందుగా దేశ విదేశాల్లో జరుగుతున్న పరిశోధనల వివరాలు సేకరించి వాటికి భిన్నంగా ప్రయోగాలు ప్రారంభించారట. పురుగులే ఈ పురుగులే జీవ పురుగులే మళ్ళీ దాంట్లో ఉత్పాదకతను పెంచేటువంటి చేస్తున్నాయంటే భూమి సారవంతాన్ని పెంచుతాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అందులో ఉన్న రసాయనాలు ఏవైతే ఉంటాయో, మేము కెమికల్స్ కొడతాం కదా, ఆ కెమికల్స్ ను కూడా నశింపజేస్తాయి అంటే అవి మంచి పురుగులు, మంచి సూక్ష్మజీవులు అట్లా.